హాయ్ హలో అందరికీ ఈరోజు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఒక హండీ పెట్టుకోవాలి. హండీలో గ్రీన్ చిల్లీస్ కొంచెం ఆయిల్ వేసుకొని సాటే చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం జీరా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే అండిలో మనము ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 3 టమాటోస్ యాడ్ చేయాలి. దీంట్లోనే ఒక 5 గ్రామ్ చింతపండు నానబెట్టింది, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. స్లిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మంచిగా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం కూలింగ్కి. ఇప్పుడు ఒక మిక్సీలో మనం ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జీరాని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక 3 చెంచాల నువ్వుల పొడి, ఒక చెంచా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కుక్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి తడక ఎలా చేయాలో చూద్దాం. గార్లిక్, జీరాని కొంచెం దంచుకోవాలి. ఇప్పుడు ఒక హండీలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ హోల్ ఇంకా జీరా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న గార్లిక్ ఇంకా జీరాని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతే, ఇప్పుడు పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి హోమ్లీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.